నమస్తే అండి, నా పేరు సుందర్. ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను. దాని పేరు లోకల్ ట్రావెలర్. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన లోకల్లో ఉండే, మన ప్రాంతంలో ఉండే, మన రాష్ట్రంలో ఉండే ఎన్నో తెలియని ప్రాంతాలు మీకు అందరికి చూపించాలని, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. మరి అందులో భాగంగానే ఈరోజు మన భారతదేశంలోనే రెండో అతిపెద్ద గుహలుగా పేరుగాంచిన కర్నూలు జిల్లా కొలుముగుళ్ళ మండలం బెలుం గ్రామంలోని బెలుం గుహలు అనే ప్రాంతానికి వచ్చాము. మరి ఈ వీడియోలో మీకు దాని గురించి పూర్తిగా మేము చూపించామండి. అందరూ తప్పక చూడండి పూర్తి వరకు. అలాగే ఇది నా ఫస్ట్ వీడియో. మరి మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారని, ఇంకా ఎన్నో వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బెలుం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిముగుండ్ల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ విదేశీ స్థానిక పర్యాటక ప్రాంతంగా ఎన్నో ప్రత్యేకతలు ఈ బెలుం గుహల స్వంతం. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిల్ప స్ఫటికలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగున అబ్బురపరిచే అద్భుతాలు బెలుం గుహల ప్రత్యేకం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మీరు మీ ఫ్యామిలీతో చాలా చక్కగా దీన్ని విజిట్ చేయొచ్చు. చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. ఇదండి, ఇదొక వెయిటింగ్ హాల్ కమ్. మనం ఏదైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు భోజనాలు ఏమైనా తెచ్చుకున్నా ఇక్కడ కూర్చొని ఫ్యామిలీతో మంచి చక్కగా కూర్చొని తినడానికి చాలా చక్కగా ఉన్నాయి. మరి మీరందరూ ఎక్కడిక్కడ హోటల్లో బెడ్ ప్రిఫర్ చేయకుండా ఇంటి దగ్గర నుంచే వండుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఫ్యామిలీ లాగా మంచిగా కూర్చొని తినడానికి చాలా అనువుగా ఉంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మరి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము, కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. మరి టికెట్స్ ఎలా ఉన్నాయి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. మనం లోపలికి వెళ్ళడానికి కౌంటర్ ఉంటే టికెట్స్ ఇస్తారు అక్కడ. మరి అది ఎంత రేట్స్ ఉన్నాయి, అది ఎలా వెళ్ళాలి, గైడ్స్ మనకి ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు లేదా, మనం అన్ని కనుక్కుందాం అక్కడికి వెళ్ళి. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించడానికి మార్క్స్ వేశారండి, చాలా చక్కగా ఉంది. వెయిటింగ్లో ఉండడానికి కూడా ఇక్కడ మనం ప్రైసెస్ కూడా చూస్తున్నాం. మనము మత్తు పానీయములు సేవించి లోపలికి పోవడానికి లేదు, తినుబండారాలు కూడా లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇంకా తినుబండారాలన్నీ లోపల తీసుకెళ్ళి చెత్త అంతా అక్కడ వేసేస్తే మరి క్లీన్ చేయడానికి వీలవదు కాబట్టి అక్కడ లోపలికి తీసుకెళ్ళనివ్వట్లేదు. పొగ తాగాలన్నా సరే, ఎందుకంటే లోపలికి ఆక్సిజన్ రాదు. మరి అక్కడ ఉన్న గాలి పొల్యూట్ అయిపోయింది అనుకోండి, వెళ్ళిన వాళ్ళకి చాలా హెల్త్ పరమైన ఇష్యూస్ అవి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అలాగే ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ప్రైసెస్ టైమింగ్స్ ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. మనం వెళ్ళి ఇప్పుడు టికెట్ని అడుగుదాం ఎంత ఉందో. టికెట్లు తీసుకున్నాము. ఇది టికెట్, నేను తీసుకున్న టికెట్ మీరు చూస్తున్నారు. అడల్ట్కి అంటే పెద్దవారికి 5 సంవత్సరాల పైబడిన వారికి ప్రతి ఒక్కరికి 65 రూపాయలు ఉంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వారికి 45 రూపాయలు మాత్రమే ఉంది టికెట్. గమనించండి, చాలా తక్కువే. మనం ఫారెన్ ఎక్కడికి వెళ్ళినా లేకుంటే వేరే స్టేట్స్కి వెళ్ళినా సరే మనం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువగానే ఉన్నది. లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాకంటే ముందు ఇక్కడ మెయిన్ బెలుం గుహలకు సంబంధించిన మ్యాప్, ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాప్ ఒకటి ఉంది.
మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఏం చేరుకుంటాం అన్నది ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. దాని ప్రకారం మనం ఇక్కడ వెళ్ళాలి. మరి దాన్ని ఒకసారి నీట్గా చూపించు. మనం ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ తర్వాత మనం రెండో ప్లేస్ వెళ్ళేది పొగలుగు సొరంగము, పాసిబుల్ ప్యాసేజ్ అంట, పొగలుగు సొరంగము. అలాగే మూడోది వచ్చేసరికి ధ్యాన మందిరం. ధ్యాన మందిరం అంటే అండి, ధ్యానం ఒక పెద్ద హాల్ లా ఉంటది, ధ్యాన మందిరం ఉంటది. అలాగే 1000 హుడ్స్ అంటే 1000 పడగలు, అంటే మనం చూస్తున్నాం కానీ 1000 పడగల గుడి చూసుంటాం మనము. అలాగా 1000 పడగలు ఉండే ఒక ఆకారంలో ఒక అది ఉంటుంది. అలాగే మండపము, ఇప్పుడు మనం ఒక పెద్ద ఫంక్షన్ హాల్ చేసుకోవడానికి మన లోపల ఒక ఏర్పాటైనట్టుగా సహసిద్ధంగా దీన్ని ఏర్పడిందండి ఇది మండపం. అలాగే ఊడల మర్రి, దాని తర్వాత కోటి లింగాలు. అంటే ఇంకా ఇక్కడ కోటి లింగాలు ఉంటే ఇంకా లింగాలు ఎవరు పెట్టలేదు, కానీ పైనుంచి అంటే ఇంకా పైనుంచి లింగం ఆకారంలో, లింగాల ఆకారంలో పైకి కింద రాయి ఇలా పెరుగుతూ వస్తుంటుందని దాన్ని కోటి లింగాలు అని చెప్పి అన్నారు. అలాగే పాతాళ గంగ, మరి కింద గుహలో కూడా గంగా ప్రవహిస్తుందని వాటర్ మనకు అక్కడ చాలా చాలా బాగుంటది, వాటర్ తాగడానికి బాగుంటది. దాని తర్వాత మనం మాయా మందిరం అనేది, అంటే ఇంకా మనం అంటే కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఉంటది. మాయా మందిరం చాలా బాగుంటది, అది చూస్తే బాగుంటది, నేను చెప్పడం కాదు, చూస్తే బాగుంటది. సో ఇక్కడ ఈ 9 ప్రాంతాలు అంటే ఇంకా ఈ 9 ప్రదేశాలు మనం లోపల చూడగలుగుతున్నాము. ఒకసారి మ్యాప్ చూద్దాము. మ్యాప్ ఇక్కడ ఎంట్రన్స్ అండి, ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్తే ఈ చివరి దాకా వెళ్తాము ఒకవైపు. అలాగే ఇక్కడ నుంచి ఈ చివరి దాకా ఇటు వైపు అంతా ఎంత గుహలే అండి. కానీ మనకి నాకు అంటే యాజ్ పర్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ దీన్ని కనుగొన్న ప్రకారం అయితే ఇంకా ఇక్కడ చూపించు, ఇక్కడ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసారా, ఇక్కడ ఎల్లో మార్క్స్, గ్రీన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దాకానే మనకు అల్లో ఉంది. అండ్ ఇక్కడ దాకానే మనకు నీట్ గా రోడ్స్ వేసి నీట్ గా మనం దాన్ని వేశారు. అలాగే ఇక్కడ ఇటువైపు చూసుకుంటే ఇక్కడ దాకానే మనం దాన్ని ఇక్కడ దాకా మాత్రం మనం వెళ్ళగలము. ఇదంతా మనం వెళ్ళలేము, కానీ గృహ అయితే ఇంకా చాలా లోపలికి ఉన్నాయి. కానీ ఇక్కడ దాకా మనం వెళ్ళడానికి అనువుగా ఉన్న ప్రాంతము. సో మనం ఇదంతా మనం లోపల చూద్దాం. ఓకే, ఇంకా లోపలికి వెళ్దామని అయితే ఒకసారి లోపల చూసుకున్నాం ఎలా వెళ్ళాలని చిన్నతో వచ్చి టికెట్ ఉంది మాకు భయం ఎందుకు ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా శానిటైజర్ పెట్టారా బాబు, నేను చేస్తుంటాను. కదా ఇది ఎంట్రన్స్ అండి. మరి ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా ఇలాగా సొరంగం లాగా పడింది అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. దీనికి ఒక స్టోరీ ఉంది, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, అది వీడియో చివరిలో చెప్తాను. అప్పటిదాకా చూస్తుందండి. ఈసారి లోపలికి వెళ్దాం, ఎందుకంటే బయట సెక్యూరిటీ వాళ్ళు లేట్ అయిపోతుంది, చీకటి పడుతుంది అని చెప్పేసి మనం తొందర పెడుతున్నారు. తొందరగా లోపలికి వెళ్ళేద్దాం, తొందరగా వచ్చేయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా డేంజర్స్ ఉంది బాబు. ఇది గేబర్ హాల్ అంట, చాలా బాగుంది. వర్షం పడేటప్పుడు చాలా బాగుండొచ్చు. మేబీ కొంచెం వర్షం పడుతుంటే లైటింగ్ న్యాచురల్ చాలా బాగుంది, న్యాచురల్గా సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. ఇది గేబర్ హాల్ అంట, మేబీ వెయిటింగ్ హాల్ అంట. బయట ఇక్కడ ఏదైనా కూర్చోడానికి, చీర తెచ్చుకోవడానికి ఇక్కడ మేబీ కూర్చోడానికి ఉండొచ్చు ఇలాగా. సరే లోపలికి వెళ్ళిపోయాం అండి. అలాగే
వీడియో ఎక్కడ పాస్ అయ్యేది కొంచెం ఇంకా మనం ఎంట్రన్స్లో ఉన్నాము. అసలు చాలా బాగుంది లైటింగ్స్. మనం ఈ వ్యూని ఎక్కడైనా చూసినట్టు మీకు గుర్తుపడుతున్నారా? ఈ వ్యూ ఎక్కడైనా చూసినట్టు మీకు గుర్తుందా? ఈ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. ఈ పైన మొత్తం చాలా చల్లగా ఉంది, అసలు చాలా చల్లగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చాలా నీట్గా లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వ్యూ ఒక మూవీలో మనకు రీసెంట్ మూవీస్లో కనిపిస్తుంది. చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయి. బట్ గోపీచంద్ సాహస మూవీ చూశారు కదా, అది లోపలి బావి లోపలికి వెళ్తారు నిధి కోసం. అక్కడ నుంచి ఈ గుహలోనే వీటిని తీశారు. ఆ సాహసం మూవీ లోపల గుహలో ఉండే లోపల పార్ట్ అంతా ఈ గుహలోనే తీశారు. మరి దాన్ని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసారా ఎంత బాగుందో, అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు గుహలు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ రాయి నేను ఇక్కడ రాకముందు చాలా సంవత్సరాల క్రితం వచ్చాను, ఒక 10 years బ్యాక్ వచ్చాను. ఇంత పెరగలేదు. మరి ఇది కిందకి ఇలా పెరుగుతూ ఉంది. మరి ఇది ఏం రాయో తెలియదు, మరి కిందకి పెరుగుతుంది. నేను 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత లేదు. అది నాకు అందేది, నా చేతికి ఇలా అందేది కాదు. ఇప్పుడు నేను తాకడానికి నాకు అందుతుంది. మరి ఇది మెరుస్తుంది కూడా కొంచెం. మరి ఇది ఏమిటో తెలియదు. చిన్న వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి దీంట్లో నుంచి. మరి ఇది ఏమి రాయో తెలియదు. గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా దీని లైటింగ్స్ అమర్చారు, చూడడానికి చాలా బాగుంది. అలా ఇక్కడ వర్షం పడింది అనుకుంటే బురద కూడా చాలా ఉండిపోయింది. మనం చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లోపల ఎవరు ఉన్నారా? ఇంకా లోపల ఉన్నారా? ఇంకా ఎవరు లేరా? గైడా మీరు? లేదా? వచ్చి వెళ్తున్న వాళ్ళని చూస్తున్నాం. గాలి రావట్లేదంట వాళ్ళకి. మరి ఈ గుహలో మనం మాత్రమే ఉన్నాం. ఓన్లీ ఇంత పెద్ద గుహలో, ఇంత డేంజరస్ ప్లేస్లో ఇద్దరు మాత్రమే ఉన్నాము. నేను, నాతో పాటు ప్రవీణ్ ఉన్నాడు నాకు హెల్ప్ చేయడానికి. చూసారా ఎంత బాగుందో? నాకు ఇప్పుడే సరిగా బ్రీత్ అందట్లేదు, కానీ చాలా బాగుంది చూడ్డానికి. మనం ఒక్కొక్క ప్లేస్ని స్పీడ్గా కవర్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ చెప్పారు టైం లేదండి, చాలా స్పీడ్గా మీరు వచ్చేయాలి బయటికి అని చెప్పేసానే. ఇది చూసారా? ఇది చలపతి రెడ్డి హాలు. ఇది చలపతి రెడ్డి హాల్ అంట. మరి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ అడ్డు పెట్టేశారు. ఇక్కడ లోపలికి వెళ్ళాలి. యాక్చువల్ గుహ ఇంకా ఉంది లోపలికి, కానీ బట్ మనం చూడడానికి వీలుగా లేదు ఇక్కడ లోపల. సో అందుకని ఇక్కడతో ఆపేశారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. మరి ప్రజెంట్ దాన్ని ఎవరు చూడట్లేదు అనుకుంటా, పవర్ లేదనుకుంటా, మరి పైకి రావట్లేదు. కానీ వాటర్ ఫౌంటైన్ ఉంది, చాలా బాగుంటుంది వస్తుంటే. సరే అయినా మనం ముందుకెళ్దాం. కేవ్స్. ప్రవీణ్ ఇద్దరమే అంట, ధైర్యం ఉందా? నాకు ఐడియా ఉండి ఈ పైన ఉన్న రాయి మొత్తం, అంటే ఈ కొండ ఉన్న రాయి మొత్తం సిమెంట్ రాయి అండి. సిమెంట్ రాయి అంటే వీటిని సిమెంట్ ఫ్యాక్టరీలో తయారు చేయడానికి యూజ్ చేసే రాయి అనుకుంటా ఇది. అందుకంటే ఈ ఏరియాలో, అంటే మా ఏరియాలో ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీస్ పడుతున్నాయి కొత్తగా. మరి ఈ రాయి ఎక్కువ ఉందేమో. లోపలికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అందట్లేదు. చాలా డీప్గా ఉందేమో, అడ్వెంచరస్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. చూసారా ఎంత బాగుందో?
ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది లోపలికి ఆక్సిజన్ అన్నదండి. మరి పైనుంచి ఆక్సిజన్ని పంపు చేస్తున్నారు, పైనుంచి లోపలికి ఆక్సిజన్ పంప్ చేస్తున్నారు. బట్ చాలా బాగుంది. గాలి రాకపోయినా సరే, ఇబ్బందిగా ఉన్నా సరే చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. మనం లోపల చూస్తున్నాం కదా, కొన్ని అక్కడ బయట విన్నాం కొన్ని ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి 1000 పడగలు అని చెప్పి విన్నాం కదా. ఇదిగో 1000 పడగలు ప్లస్ ధ్యాన మందిరం. సరిగా కనిపించట్లేదు. సరే నేను లోపల చాలా చీకటిగా ఉంది అయినా సరే మీకు క్యాప్చర్ చేస్తాను. 1000 పడగలు ధ్యాన మందిరం అంట. ఎలా ఉందో వెళ్దాం పదండి. చూస్తున్నారా లోపలికి ఇది 1000 పడగలు. ఇక్కడ చూస్తున్నారా, ఇది న్యాచురల్గా 1000 పడగలు అంటే 1000 పడగల. మరి విష్ణు ఎలా ఉంటారో 1000 పడగలు అన్నారు కదా, ఇది 1000 పడగలు చూస్తున్నారు కదా. ఇక్కడ మరి మీరు గమనించారా, ఒక పడగల ఆకారంలో 1000 పడగలు అనే పేరు ఎందుకు పెట్టారు దీనికి? ఇదే దీని యొక్క 1000 పడగలు అని పేరు పెట్టడానికి గల కారణం ఇదే. మరి ఇక్కడ మరి 1000 పడగలను మనం చూసాం కదా. అలాగే మరి చూసాం కదా ధ్యాన మందిరం. ఇక్కడ ధ్యానం చూసుకోవడానికి చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ధ్యాన మందిరం కలిగి ఉంది. మరి ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్దాం మనం. ఇక మన ఇక్కడ ఊడల మర్రి, మనం ఇంకోటి మనం చూస్తున్నాం కదా, ఊడల మర్రి మండపానికి మనం ఇక్కడ వెళ్తున్నాం. మరి ఇలా వెళ్తే అంటే ఇక్కడ ఊడల మర్రి మండపం ఇలా వెళ్తే ఊడల మర్రి మండపము. మరి ఇలా వెళ్తే ఏమొస్తుందో తెలియదు మరి నాకైతే. మేబీ పాతాళ గంగా అయిండొచ్చు. సరే ముందు మనం ఊడల మర్రి వెళ్దాం. ఊడల మర్రి మనం వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. చీకటి, మొత్తం చీకటి. చూసారా, మన ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ కేవ్స్గా ఇవి గుర్తింపు పొందాయి. మరి వరల్డ్లో టాప్ 10లోనూ కూడా ఉన్నాయి ఇవి. మరి ఇక్కడికి అంటే ఇంత లోపలికి కూడా చాలా నీట్గా మార్గం వేయడానికి గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు, చాలా బాగా వేశారు కూడా మార్గము. ఇక్కడ బాగా కిందకి వంగి రావాలండి, ఎందుకంటే మనము 4 feet కూడా లేదు, ఇక్కడ 3 to 4 feet మాత్రమే ఉంది. మరి ఇక్కడ మనం లైట్ వేసుకున్నాం ఒకటి, 3 to 4 feet మాత్రమే మనకి ఇక్కడ ఉంది. పైకి నించున్నామంటే మన తల పగిలిపోద్ది. చాలా అడ్వెంచరస్గా ఉంది. మరి ఇవన్నీ మీకు చూపించడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నాకు. చూసారా, సూపర్గా ఉంది. ఊడల మర్రి అంట. మరి ఐ డోంట్ నో మరి వాట్ ఈస్ దట్. ఇక్కడ స్టెప్స్ కూడా పైకి ఉన్నాయి. మరి ఏముందో మరి మనకు భయం వేస్తుంది. అయినా సరే ఊడలో మరి ఇంకా కిందికి వెళ్ళాలి. ఇలా వెళ్తే ఏమవుతుంది మరి. ఐ థింక్ ఇది ధ్యాన మందిరం. ఇలా వెళ్ళేసి వద్దాం ఒకసారి. చల్లగా ఉంది, మేబీ ఆక్సిజన్ అందట్లేదు కదా. మరి కొంచెంసేపు ఆక్సిజన్ తీసుకుని వద్దాం. చూసారా, ఒక పెద్ద మండపం లాగా, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా ఉంది.
కంప్లీట్లీ న్యాచురల్ అండి. న్యాచురల్ అంటే న్యాచురల్. ఇక్కడ మనం కొంచెం ఆక్సిజన్ తీసుకోవడానికి మనకు కొంచెం ఈ గుహలు మొత్తం న్యాచురల్గా మనకు వచ్చాయండి. ఇవి ఓన్లీ గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేసింది ఈ రోడ్డు మాత్రమే, ఈ రోడ్డు లైట్లు మాత్రమే. ఇంక దీన్ని ఏ ఒక్క అది కూడా మనకు లేదు. సరే టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఇది మండపం అండి. మండపం చూశారు కదా మనం, మండపం. మరి ఈ మండపాన్ని మనం చాలా బాగా చూపించారు. రైట్. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏదో రామ్ గోపాల్ వర్మ మూవీ చూసినట్టుంది. భయం వేస్తుంది కూడా ఒకవైపు, కానీ ధైర్యంగా ముందుకెళ్దాము. మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్ టు ఊడలమర్రి. మరి ఊడలమర్రి ఇలా కిందికి వెళ్తే వస్తుంది. మరి మనం ఆ మార్గంలో వెళ్దాం. మనం ఊడలమర్రి. వా, చాలా వేడిగా ఉంది. అంటే హీట్ మొత్తం మేబీ ఆక్సిజన్ లేకపోవడం వల్ల అనుకుంటా, గాలి రావట్లేదు. చాలా తడిసిపోయామండి. మరి గుహలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, చూసారా? ఈ ఊడలు చూసారా? ఊడలు ఇవేనా ఊడలు? ఎలా పెరుగుతున్నాయో చూసారా? ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుందండి? లోపలికి వెళ్దాం కదా. ఇంకా ఉంది లోపలికి. మరి వీటన్నిటిని మనం ఇంకా ముందుకెళ్ళాలి. చాలా లేదు, అక్కడికి ముందుకు లేదు. రైట్. ఇంకా ఇక్కడ ఎండింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. వెనక్కి వెళ్ళిపోదాం. బ్యాక్ వచ్చాం. మనం ఇప్పటిదాకా ఏం చూసుకున్నాం? మనం 1000 పడగల అది ధ్యాన మందిరాన్ని చూసుకున్నాం. ఊడల మరి చూసుకున్నాం మనం. మరి ఇంకా ఏమున్నాయో ఇప్పుడు మరి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడైతే బోర్డు ఉంది ఒకటి. కోటిలింగాలకు దారి అంట. మరి ఇలా వెళ్దాం. మరి కోటిలింగాలు అంట. ఇంకా మనం చూడాల్సినవి పాతాళ గంగా ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. నాకు కనుక కొంచెం చెమట పడుతుంది, డిస్టర్బ్ ఉంది, కానీ ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా వెళ్దాం ముందుకు. మనకు ఇంకా ఏం జరుగుతుందో నాకు ఇంకా చూడాలని ఉంది. నేను ఆల్రెడీ 1-2 సార్లు చూశాను, అయినా సరే మళ్ళీ చూడాలనిపిస్తుంది. మనతో పాటు ఎవరు లేరు. మరి ఇంత అడ్వెంచరస్ గా ఉంది. మరి ఒక భయం కూడా ఉంది. అయినా సరే వెళ్దాం.
ఇదంతా మరి అప్పుడు అంటే పాతకాలంలో వాటర్ ఫ్లో అయింది అనుకుంటే ఇలాగా వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఇలాగా మనకి ఇలా గుహల్లా ఏర్పడ్డాయి అనుకుంటాం. మేబీ లోపల వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఇదంతా జరిగింది అనుకుంటున్నాను నేనైతే. మరి చూస్తే అదే అలాగే ఉంది, వాటర్ ఫ్లో అయితే ఇంకా వేరు పైన వాటర్ లాగా ఉంది. మరి మనకైతే తెలీదు ఎందుకు ఇలా ఏర్పడ్డాయని, ఎలా ఏర్పడ్డాయని తెలియదు. సూపర్. ఇక్కడ కొంచెం గాలి పట్టగలిగేంత స్పేస్ ఉంది. త్వరగా వచ్చేయండి. ఒక మనిషికి మాత్రమే పట్టగలిగే స్పేస్ ఉంది కదా. చాలా డేంజరస్ ప్లేస్. సూపర్గా ఉందండి, చాలా సూపర్గా ఉంది. వచ్చిన వాళ్ళు పూర్తిగా చూడలేకుండా వచ్చేసారంట. చాలా దూరం ఉందట. ఇంకా సరే మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. చాలా భయంగా ఉంది అసలు. చూసారా, చాలా జాగ్రత్తగా ఉందని. ఏ మాత్రం ఆదమర్చినా సరే తల పగిలిపోద్ది. వద్దులే. వర్షం పడింది కదా, పైనుంచి మన్ను కారింది అనుకుంటా, బురద ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ టు విజిట్ ఇన్ సమ్మర్, ద బెస్ట్ సమ్మర్. మాయా మందిరం ఉంది. చూసాం మనం 2 ప్లేస్ వచ్చాం మనం. మాయా మందిరం అని. మాయా మందిరం ఇటు వెళ్తే అటు వెళ్తే పాతాళంగా. సరే ముందు మనం మాయా మందిరం చూసుకుని వద్దాం ఎలా ఉందో. ఇక్కడికి వచ్చాక మళ్ళీ 2 ప్లేసులు ఉన్నాయండి. ఇటు వెళ్తే మాయా మందిరం, ఇటు వెళ్తే కోటిలింగాలు. మనం అనుకున్న చాలా ప్లేసులు కవర్ చేసినప్పుడు మరి మాయా మందిరం వెళ్ళాం ఫస్ట్ మనం.
లేదు. నాకైతే ఏదో ఒక వేటా సినిమాలో చిరంజీవి ఖనిజం కోసం అది నిధి కోసం వేటాడినట్టుంది. మరి ఎలా ఉందో బురద. చెప్పు చాలా జాగ్రత్తగా రాని. మేబీ పై నుంచి వాటర్ పడడం ఉంటుంది, వర్షం పడుతుంటే అది చూడడానికి చాలా బాగుంటుందేమో. పై నుంచి వాటర్ పడుతుందనుకుంటా. అది చూడడానికి చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చానండి. మాయా మందిరం ఇటువైపు కోటిలింగాల నంగని ఈ ప్లేస్కి వచ్చాను. మధ్యలో మాట్లాడడానికి కూడా నాకు మాట రాలేదు. అయినా కొన్ని వెళ్దామండి. ఇప్పుడు కోటిలింగాలు వెళ్దాం. మళ్ళీ ఐ థింక్ ఇలా వెళ్తే పాతాళ గంగ మార్గము, అలా వెళ్తే కోటిలింగాలు. సరే, మనం కోటిలింగాలు చూసుకొని పాతలింగాలు వెళ్దాం. పాతాళ గంగ, సారీ. లోపల లైట్ బ్లింక్ అవుతుంది, భయపడకండి. ఇవన్నీ లింగాలు చూశారు కదా.
ఏంటి తెల్లది బోయి నేను కోటలింగాలు వాడుకున్నట్టున్నాయి దానికి కోటలింగాలు 15 చూపించాల్సింది. చూసారా కోటిలింగాలు న్యాచురల్గా ఫామ్ అయిపోయాయండి. మరి అక్కడి నుంచి మనం వెళ్ళలేము, కానీ మరి ఇవన్నీ మరి మెరుగుతున్నాయి కూడా. మరి కోటిలింగాల ప్రాంతాన్ని మనం చేరుకున్నాం. వాటర్ డ్రాప్ అవుతుంది చూసారా. కమాన్, ఇది కోటిలింగాలు. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఎంతో భక్తితో ఈ పెరుగుతూ ఉంటాయి ఇలాగా. ఇటు చూసారా, ఇవి చూడండి, ఇటువైపు చూపించు. ఇలా పెరుగుతాయండి ఇలాగా. ఇవి చిన్నగా ఉన్నాయి పెరగడం. ఇంకా ఇవి ఇలా పెరిగిన తర్వాత ఇలా దాన్ని కొంచెం రాయితో కొట్టుకుని తీసుకెళ్లిపోయి ఇంట్లో పెట్టుకుని చాలా మంది పూజలు చేస్తుంటారు. ఇంకా మరి వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ ఇవైతే ఇంకా మరి వీటిని మరి కోటిలింగాలు అంటున్నారు. మరి వాటిని తీసుకెళ్లిపోయి కొంచెం పెరగని చూసారా, అన్ని కట్ అయిపోయి ఉన్నాయి. పెరగగానే చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నారు. సరే కమాన్. ఆఫ్ చేసావా? నేనైతే పట్టలేదు నా వెయిట్కి. ఆగు ఆగు. లైట్ ఏంటా? పాతాళ గంగ ఇలా వెళ్ళాలి. ఇంకా అది చూసారా. వావ్, పదండి వెళ్దాం. చూస్తున్నారా వాటర్ ఎలా వస్తున్నారు. మరి ఇది పాతాళ గంగ. అంతకుముందు నేను 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ వాటర్ చాలా బాగున్నాయి, తాగడానికి చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ ఫెన్సింగ్ ఉండేది, వెళ్ళడానికి ఉండేది కాదు. మరి ఫెన్సింగ్ తీశారు. మరి వాటర్ బాగా పొల్యూటెడ్ ఉన్నాయి. సో నేను దాంట్లో చేయి పెట్టాలని అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా పొల్యూటెడ్ ఉన్నాయి. మరి ఈ టైంలో ఎంతో మంది చేతులు పెడుతున్నారు కాబట్టి నేను కరోనా టైం కాబట్టి చేతులు పెట్టాలనుకోవడం లేదు. కానీ చాలా బాగుంది. వాటర్ చూసారా ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి లోపల నుంచి వస్తాయి. మరి ఇది ఎలా సాధ్యమో మరి ఇలా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాతాళగంగ నుంచి మనం వచ్చామన్నప్పుడు పాతాళగంగ దగ్గర నుంచి మరి ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పటిదాకా మనం అన్ని కవర్ చేసామా? మన మ్యాప్ లో మరి మొదట్లో మనం మ్యాప్ లో చూసిన విధంగా అన్ని కవర్ చేసామా లేదా? ఒకసారి మీరే టిక్ పెట్టండి. రండి బయటికి వెళ్ళిపోదాం.
డిఫరెన్స్ మరి ఇక్కడ మన పాతాళగంగ కుమార్ ఏ పిల్లలు ఉన్నాయి. ఇదే వచ్చింది మనం ఎలా వచ్చామో మాకైతే తెలియట్లేదు. మరి వెళ్తున్నాము, ఏం జరుగుతుందో. లోపల గుహలో చూసాం కదా, మనకు ఆక్సిజన్ లేని చోట మనకు గాలి వస్తుంది, కూల్ ఎయిర్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది కదా. అది పైన ఇలా మోటార్స్ పెడతారు, కంప్రెసర్స్ పెడతారు. పైన అట్మాస్ఫియర్లోని గాలిని ఆక్సిజన్ లోపలికి పంపిస్తుంది. ఇది మనం దీన్ని చూసుకుంటాం. పైనుంచి చాలా చోట్ల ఉన్నాయి. ఇలాగా మనం చూసుకుంటే అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నాయి మనకి. లోపల ఈ ప్లేస్ అనేది మనం లోపల తిరుగుతాము. పైన ఏమో ఇలా ఉంటుంది, లోపలేమో గుహ ఉంది.